కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఊహించనటువంటి చతుర్గ్రహ కూటమి ఒక అదృష్టంగా ఈ రాశి వారికి ఏర్పడింది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో సరే ఏలినాటి శని దోషం ఉన్నది, రాహు అంత ఇదిగా యోగించట్లేదు, గురుబలం ఒక్కటే ఆధారితంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ చతుర్గ్రహ కూటమి ద్వారా ఒకేసారి 4 గ్రహాలు యోగించాయి. ఇప్పుడు యోగించినటువంటి గ్రహాల సంఖ్య 6కు చేరిపోయింది ఒకే వారంలో. 2 నుండి 6కు చేరడం అంటే ఇది చాలా మామూలు విషయం కాదు. అందువల్ల ఇది అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏమవుతూ ఉన్నది, లాభస్థానమందు గ్రహాలు ఎక్కువగా కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల ఊహించనటువంటి లాభము, అంటే ఫలానాది మనం నష్టపోయాం ఇక మనకి రాదు అని వదిలేసుకున్నటువంటి సందర్భాల్లో ఈ గ్రహస్థితి మరలా తిరిగి నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటట్టు చేస్తుంది. అలాగే అనుకోని విధంగా అవకాశాలు వచ్చేలా చేస్తుంది. మరలా తిరిగి అంటే పలానా వాళ్ళతో మనకి ఇంక శత్రుత్వం ఏర్పడింది, మళ్ళా కలిసే పరిస్థితి లేదు ఇలా అనుకున్నా కూడా మరలా తిరిగి వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి, మరలా ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి, ఉద్యోగం రావడానికి, కోల్పోయింది మరలా తిరిగి సంపాదించుకోవడానికి, ఇలా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కాలంగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే లాభస్థానము పేరులోనే ఉన్నది. లాభము అంటే మనకి కలిసి వచ్చేటువంటిది, పెట్టుబడి కన్నా ఎక్కువగా వెనక్కి వచ్చేటువంటిది, దాన్ని లాభము అంటాం. కాబట్టి ఇటువంటి స్థానమందు రవి కానీ కుజుడు కానీ ప్రత్యేకించి చాలా ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే ధైర్యం ఏకాదశగతే కుజే, కుజుడు లాభస్థానమందు విపరీతమైనటువంటి ధైర్యానికి, అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి రవిగ్రహం, ఇటువంటి గ్రహాదులన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి.